అల్లు అర్జున్ కేసు విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే అల్లు అర్జున్ భుజం మీద గన్ పెట్టి పేలుస్తున్నట్లేదు. ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ అని నేను ముందే చెప్పిన. అవును. ఇక వాటి మీద ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను లగచర్ల ఇష్యూలో కూడా ఇదివరకు ఏదో టీవీలో మాట్లాడిన ఒక 2-3 టీవీలలో. నేను ఏమంటున్నానంటే ఒక పరిణతి, ఒక పరిపక్వతతో పాలన కొనసాగడం లేదు. ఇక ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఇక ఆయన ఏది నచ్చుతుంది అదే. ఇక అంటే ఇప్పుడు రేవతి గారి కుటుంబం మరణము, ఆ అమ్మాయి మరణించిపోవడం, ఆ పిల్లోడుకు ఇబ్బందికరంగా ఉండడం అనేది అది హృదయ విదారకరమైనటువంటిది. దాన్ని ఎవ్వరం కూడా మనం మన్నించాం. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, కొంత న్యాయం జరిగింది. అంటే ఇక్కడ సినిమా వాళ్ళది తప్ప లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చు. ఇక అన్ని వైఫల్యాలే కదా. నువ్వే పక్కవ జరుపుకుంటే లోపల తీసుకుపోయి మళ్ళీ అల్లు అర్జున్ చేసినట్టు ఎట్లా? ఆయన పర్మిషన్ ఎవడు ఏమన్నాడు? నిన్ను పర్మిషన్ ఎవడు ఏమన్నాడు? నువ్వు తొక్కిసలాట జరుగుతుంది తెలియదా? అరే ఇప్పుడు ఒక ఎన్టీఆర్, ఒక అల్లు అర్జునో లేకపోతే రామ్ చరణ్ వస్తే ప్రభాస్ వస్తే అట్లా అవుతాయి కదా. నువ్వు చర్యలు తీసుకోవాలి కదా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇమీడియట్లీ ఆ రేవతి కుటుంబాన్ని ఆదుకోమని సీరియస్గా హెచ్చరిక చేయనుంటే ఒక అల్లు అర్జున్ రెస్పాండ్ కాకపోతే సినిమా నిర్మాతల మండలిలో అల్లు అరవింద్ను పిలిచి నడువు పైసలు ఇవ్వని అంటే అయిపోవు. మరణాన్ని డబ్బులతో కొలమానం వేయమని నేను అనడం లేదు. మరణించిన వాళ్ళని మనం తీసుకురాలేము. అది విషాదకరమైన విషయము. అలాంటివి పునరావృతం అవ్వడం అది అందరి వైఫల్యమే. ఆయన అల్లు అర్జున్ వైఫల్యమే, గవర్నమెంట్ వైఫల్యమే. కానీ అది ఏంది? అది ఆ సంఘటన ఏంది? నేషనల్ అవార్డు వచ్చినోడిని పట్టుకొని ఏంది అంతా చేసే కార్యక్రమం? ఇదంతా ఏంది? ఎర్రచందనం దొంగ వాడు నిజంగానే దానిలో, కానీ ఆమె బయట ఎర్రచందనం దొంగ లెక్క తిప్పిండు. అంతే కదా, జనరల్గా మాట్లాడుకుందాం. సినిమాలో ఎర్రచందనం దొంగ, బయట కాదు కదా. బయట పెద్ద సెలబ్రిటీ కదా. అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ని అడ్డు పెట్టుకొని మొత్తం ఇండస్ట్రీని టార్గెట్ చేసి అట్లే నడుస్తుంది. హైడ్రాది అసెంబ్లీలో కూడా ఒక కామెంట్, సరే వెళ్దాం సార్, అక్కడికి వెళ్దాం. అసెంబ్లీలో కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. వ్యవస్థలంటే గౌరవం లేదు అన్న మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లు అర్జున్ గురించి 20 నిమిషాలు మాట్లాడతారా అండి? అది అసెంబ్లీ అండి. అది ఎవరండి ఆయన గురించి అసెంబ్లీలో ఏందని మాట్లాడేది? ఎట్లా మాట్లాడతారు? తప్పు కదండి. చట్టం ఉన్నది, ఏం చేస్తావో చేసుకో. నువ్వు ఆనాడే పట్టుకపోయి లోడ వారేసుకుంటే అసలు పర్మిషన్ ఇవ్వకపోయినట్టువి. ఒక ఆయన మీద వాడు మానవత్వం లేదు, వాడు దొంగ, వాడు లంగా, ఎర్రచంద్రం. నువ్వు ఎర్రచంద్రం దొంగ నువ్వంటే మన నేషనల్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది కదా. నేషనల్ అవార్డు వాడు తెలుగు జాతికి 50 ఏళ్ళ తర్వాత ఆయనకు అవార్డు వచ్చింది. మరి దాన్ని చూసి మురుద్దామా? నువ్వు చేసిన ఘనకార్యం చూసి మురుద్దామా? ఏందండి ఇదంతా? ఏం ప్రజలు నిర్ణయిస్తారు. ఇక మనం ఊకే వాటి మీద మాట్లాడద్దు. మనం లగచర్ల విషయంలో కూడా తీసుకుపోయి ఎట్లా పడితే అట్లా కొడితే మళ్ళీ మానుకుంటేవి. ఏంది అది? ఒకవేళ నేనే కనుక ఎమ్మెల్యే ఉంటే అందరి ఇళ్లలో పోయి దండమైన తప్పైందని చెప్పి మాట్లాడి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒక 2 నిమిషాలు సెటిల్ చేసుకుందు, 10 నిమిషాలు సెటిల్ చేసుకుందు. నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే పరిపక్వత, పరిణత గురించి నేను మాట్లాడుతున్నా. అధికారం అనేటువంటిది చుట్టూ వలయాలను ఏర్పరచకూడదండి. అధికారం ప్రజల వద్దకు పాలన అంటారు కదా, మీరు ప్రజాపాలన అంటారు కదా. ప్రజాపాలన అంటే లాఠీ దెబ్బలు కాదు. అంటే చట్టం ఎవరికైనా అందరికి ఒకటే. ఎందుకు చుట్టం అవుతుంది? అందరికి ఒకటే కదా. ప్రజలు ఎవడైనా చదువురానోడు, కూరగాయలు అమ్ముకున్నట్టు చిన్న కూడా ఈయన పాలన మీద అవహేళనగా మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసుకోవా? జైల్లో వేస్తున్నాడు కదా ఎవరేమో. అదే అంటున్నా నేను అదే నేను ఏ సంఘటనను నేను సమర్థిస్తలేను. కానీ అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి అవసరమైన వాటిని వదిలేస్తున్నావు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చవయ్యా అంటే దాని గురించి మాట్లాడవు. అంటే దాని గురించి ఆల్రెడీ రీసెంట్ గా అసెంబ్లీలో క్లారిటీ కూడా ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులు తీర్చడానికి మాకు మొత్తం సరిపోతుంది, వడ్డీలు కట్టడానికి 6 గ్యారెంటీలకి నిధులు లేవు అని చెప్పేసి మాట్లాడారు. మీరు ఒకటే, గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్. రాజశేఖర్ రెడ్డి చేసిన అప్పులను రోషయ్య కడతాడు, రోషయ్య చేసిన దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కడతాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన దాన్ని కేసీఆర్ కడతాడు, కేసీఆర్ దాన్ని రేవంత్ రెడ్డి కడతాడు. ఇది ప్రాక్టీస్. ఇది కాదండి. వారు బట్టి గారు వారు ప్రతిపక్ష నాయకుడిగానే ఉండే కదా. నాకు మొత్తం ఇంచు టు ఇంచు మొత్తం లెక్కలు తెలుసు, నేను 100 సార్లు ప్రశ్నించిన అన్నావు కదా. నువ్వు ఏ ఆచరణ సాధ్యం కానీ అడగోలు హామీలు ఇచ్చేసి ప్రజలకు పూచి చూపించి అధికారంలోకి వచ్చినాక పైసలు ఇప్పుడంటే ఎట్లా? పైసలు లేని సంగతి ఆనాడు తెలియదా నీకు? ఏందండి ఎట్లా పడితే ఎట్లా చెప్పండి. అసెంబ్లీలో 6 గ్యారెంటీలకి పైసలు లేవని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఇంకా దాని మీద మాట్లాడమ్మా. నేను ఆ పార్టీలో లేను, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ కాదు. ఇక వారిని టార్గెట్, మీరు నాకు మొదటి నుంచి నేను వచ్చిన పని అదే చెప్తానా. మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్లా టార్గెట్ చేయిద్దామని అడుగుతున్నారు తప్ప నా బీసీల సమస్యలు నేను వచ్చిందని అడుగుతలేదు మీరు. అది కాదండి. ఇప్పుడు నేను వారి మీద నేను టార్గెట్ చేయడానికి రాలేదు. మా వర్గాల గురించి ఏం చేస్తామని అడుగు చెప్తా. అది ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి అడుగుతుంది, లేకపోతే ఇంకోటి నేను చెప్పిన బీసీ డిక్లరేషన్లో ఏం చేయకపోయా, చేసేటట్టు కనపడతలేడు. మా వాళ్ళకు నామినేటెడ్ పదవులు వచ్చేటట్టు లేవు.
నన్ను 6 నెలలు కొనసాగించావా మొత్తం అద్భుతంగా నీకు చూపిస్తా నేను కులగాన ఏంటో చరిత్ర నిలబెడతా అంటే వద్దన్నాడు. ఎందుకంటే నేను మళ్ళీ బాగా చేస్తా కదా నేను. అందుకేనా సార్ ఆ. బీసీ నేను అది ఇచ్చిన 6 నెలల తర్వాత అదే చేద్దును. మీకు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, నేను చాలా వర్క్ చేసినాను కాబట్టి ఇంకో 6 నెలలు ఇస్తే సంపూర్ణంగా చేసిపోదాం, అది కూడా నా వర్గాలకు మేలు జరుగుతుందని. దాని తర్వాత మళ్ళీ నేను ఇదే పని మనసులో నేను ఫిక్స్ అయి ఉన్న మొదటి నుంచి. కాబట్టి చిన్న 3 సార్లు మెంబర్ చేసిన, చైర్మన్ చేసిన, భారతదేశంలో నా అంత సీనియర్ ఎవరు లేడు. ఇంకేం కావాలి నాకు? బీసీ కమిషన్ చైర్మన్, ఒక చిన్న కమ్యూనిటీ నుండి పుట్టినటువంటి వాళ్ళకు నా వర్గాలకు పీఠాధిపతిని కాగలిగిన. ఇంక అంతకన్నా నాకు కావాల్సింది ఏంది? నా జీవితాన్ని ఒక ధన్యం చేసుకున్నా. ఇవాళ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలని ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ఉద్యమంలో వాళ్ళను కార్యోన్ముఖులను చేసి ముందుకు వాళ్ళని ప్రయత్నం చేస్తున్నా. రేవంత్ రెడ్డి పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? నేను 0 మార్కులు ఇస్తాను. నేను 0 మార్కులు అంటే నా కంటెంట్లో చూస్తున్నా. నా వర్గాలకైతే ఏం చేయలేదు, మా వాళ్ళకి ఏం చేయలేదు. మా వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లను నువ్వు ఇవ్వలేదు, 20,000 కోట్లు ఇవ్వలేదు, సంవత్సరానికి 20,000 కోట్లు అన్నావు. పెద్ద నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశాలు ఏం రాలేదు. కాబట్టి నేను పెద్దగా ఆయనకి ఏం మార్కులు వేయలేను. మీరు మళ్ళీ సంబరాలు చేసుకుంటాడు. ప్రజాపాలన గురించి విషయానికి వస్తే ఎన్ని మార్కులు వేస్తారు? ప్రజాపాలన అంటే కేవలం ఆడ సమత మన ప్రగతి భవన్ ముందర కంచెలు తీసేసిండు అంతే, ఏం లేదు. ఇక అక్కడ ఇచ్చిన ఆర్జీలకు ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు, ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినారో దాని మీద శ్వేతపత్రం ప్రకటించమనండి. నేను ఇవాళ అడుగుతున్నా, మిర్రర్ టీవీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నా ప్రభుత్వానికి, బీసీ డిక్లరేషన్లో ఎన్ని చేసినారో శ్వేతపత్రం ఇవ్వండి. బీసీలకు ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చారో శ్వేతపత్రం ఇవ్వండి. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో శ్వేతపత్రం ఇవ్వండి. ఆడ ఇనుప కంచెలు తీసేసారు కదా ప్రగతి భవన్ ముందర, అది తీసేసిన తర్వాత మీ ప్రజాపాలన ద్వారా తీసుకున్నటువంటి ఆర్జీలు వాటిలో ఎన్ని పరిష్కారం చేయగలిగినరు, ఆ పరిష్కారానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినరు, వీటన్నిటి మీద శ్వేతపత్రం ఇవ్వమనండి. మళ్ళీ నన్ను విలువండి, నేను మాట్లాడతాను. బీసీలకు సంబంధించి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంటే 4 ఏళ్ళు ఉండబోతుంది కాబట్టి పెద్దపీట వేయకపోతే ఏంటి పరిస్థితి? ఇట్లానే కొట్లాటలు లేకపోతే పార్టీలు పెట్టి ప్రశ్నిస్తారా, లేకపోతే ఇంకేమైనా తదుపరి చర్యలు ఉంటాయా? చాలా స్పష్టంగా ఉన్నా, నేను ముందే చెప్తున్నా, వచ్చినప్పటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నా. మేము ఆల్రెడీ ఒక డిసైడ్ చేసుకున్నాం, ఒక నిర్ణయం జరిగిపోయింది. ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద మేము పోరాటాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇంతకాలం మహనీయులు పెద్ద మనుషులు ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కష్టం వల్ల సంక్షేమ పథకాలు వచ్చినాయి. కొంతవరకు సామాజిక ఉద్యమాల ద్వారా కొంత ప్రగతి ఉన్నది. కానీ మళ్ళీ అన్ని ఛానళ్ళలో చెప్పినా మళ్ళీ కూడా ఇదే ఛానల్లో చెప్తున్నా, అన్ని తాళాలకు తాళం చేయి రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం బీసీలకు రానంత కాలం మేము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 2వ తరగతి పౌరులము. ఇక 2వ తరగతి పౌరులు ఉండదలుచుకోలేదు, మొదటి శ్రేణి పౌరులం కాదలుచుకున్నాం. అందుకోసం బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా బీసీల రాజకీయ పార్టీ పెట్టుకొని మేమే అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నానికి నాంది ప్రస్తావన జరిగింది. ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఎన్ని ఆటంకులు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇక మేము వెనుకకు పోయేది లేదు, ముందుకే పోతాం. దీన్ని ప్రజలు కూడా కొంతమంది ఆలోచన చేసుకోవాలి. తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు, అటు ఇటు చూసేటోళ్ళు కూడా ఇక మనం ఏకమైదాం, మనం అధికారంలోకి వద్దామనేటువంటి ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించుకోండి, కథలు రాండి అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.